తెలంగాణ రాజకీయాలు మరి చాలా ఎందుకు ఇలా అయిపోయినాయి, రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా రాంగ్ స్టెప్ వేస్తున్నారో రాజకీయంగా సమాధి చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మొన్న చూసాము నాగార్జునని టార్గెట్ చేశారు, తర్వాత సమంతని టార్గెట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు. అల్లు అర్జున్ది ఇంకా ఎంత టార్గెట్ అంటే ఇంకా అసలు తన కాళ్ళ వరకు రావాలని చూస్తున్నారు. తగ్గేదే లేదన్నట్టు రేవంత్ రెడ్డి అంటే ఇటు అల్లు అర్జున్ కూడా తగ్గేదే లేదు. నేను ఎందుకు తగ్గాలి, అసలు నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి ఈరోజు నేను ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసు అంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ కళ్ళల్లో నీళ్ళు కూడా చూసాము. ఎంత బాధపడ్డాడు, అసలు నా ప్రమేయమే లేదు అక్కడ, అందరూ నన్ను నా క్యారెక్టర్ అసెసినేట్ చేస్తున్నారు, నాకు ఎంత బాధ అవుతుందంటూ కూడా బాధపడడం చూసినాం. అదే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇష్టానుసరం కొద్ది మాట్లాడిన దానికి కౌంటర్ ఇస్తూ కూడా అల్లు అర్జున్ చాలా బాధగా మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎన్టీఆర్ ఇంకా అయిపోయింది, అల్లు అర్జున్ని ఇంకా ఆయన కేసులు ఆయన్ని ఇంకా ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కరిని లాగుతున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరికో తన అభిమానికి డబ్బులు ఇస్తానని చెప్పారంటే ఆ డబ్బులు ఇవ్వలేదని ఆమె వచ్చి ఇప్పుడు మాకు అసలు ఎన్టీఆర్ ఇస్తానని చెప్పాడు, మాకు ఫోన్ చేసి వీడియో కాల్లో చెప్పాడు, ఆయన కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదంటే ఇప్పుడు మళ్ళీ ఈమెను దింపారనమాట. ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. ఇప్పుడు ఆమెను దింపారు. లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ద్వారా మాకు 2 lakhs వచ్చింది సార్, 2,50,000 దాకా వచ్చింది సార్. మాకు ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను అని చెప్పారు సార్. ఎన్టీఆర్ సార్ నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అని, నేను చేస్తాను అని చెప్పారు సార్. తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్, ఏం చూడలేదు సార్. ఫోన్ వీడియో కాల్లో మాత్రమే చూశారు సార్. చూసి ఆ అబ్బాయికి ధైర్యం చెప్పారు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్. చూసారుగా ఇప్పుడు ఎన్టీఆర్ని లాగడానికి మళ్ళీ ఇంకొక ప్లాన్ రెడీ చేస్తున్నారనమాట. ఎందుకు మరి ఇండస్ట్రీ మీద ఇంత పక్కబెట్టారు తెలియదు కానీ ఆ రోజు జరిగిందైతే నిజంగా చాలానే, ఆమె చనిపోవడం, ఇప్పుడు ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉండడం, అది నిజంగా ఎవ్వరు వాళ్ళకైతే నిజంగా వాళ్ళని జీవితాంతము అల్లు అర్జునే కాదు, మైత్రి వాళ్ళు, అల్లు అర్జున్ మొత్తం అంతా ఆ టీం అంతా ఆదుకుంటామని కూడా చెప్పారు, ఆదుకోవాలి కూడా. ఎందుకంటే అది ప్రమేయం ఉన్నా లేకపోయినా అక్కడ జరిగింది కాబట్టి ఆయన ఇష్టింటే అందులో అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా ఆ సినిమా కోసం వచ్చారు కాబట్టి తన అభిమాని కాబట్టి తను హెల్ప్ చేస్తానన్నాడు, చేస్తాడు కూడా. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ కోర్టులో కేసు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళని కలిసినా కూడా అది ఇల్లీగల్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ సాక్షుల్ని ప్రభావితం చేయడానికి అనేది కోర్టుకి మళ్ళీ తీసుకుపోయే అవకాశం కూడా ఉంది పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి అందుకే కలవలేదని అల్లు అర్జున్ వాళ్ళ లీగల్ టీమ్ సలహా ఇచ్చినట్టున్నారు. సో వాళ్ళైతే మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు కదా, అల్లు అర్జున్ పెద్ద మొత్తంలో మేము ఇవ్వాలనుకుంటున్నాం, ఒక ట్రస్ట్ పెట్టి ఏదేదో వాళ్ళ ప్లాన్లు వాళ్ళకున్నాయి. మా డైరెక్టర్ సుకుమార్ గారు మైత్రి వాళ్ళు కలిసి అనుకుంటారు. కానీ ఈరోజు ఏదో మైత్రి వాళ్ళు కూడా పోయి 50 లక్షలు ఇచ్చి చెక్ ఇచ్చినట్టున్నారు, హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి. సో ఇదైతే ఒక మంచి పరిణామే. కానీ అల్లు అర్జున్ కూడా ఇస్తాడు, కానీ ఇప్పుడు లీగల్ టీం ఇప్పుడు ఏం చేసినా కూడా తనకి లీగల్గా ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం వాళ్ళు అందుకనే చెప్పాడు, అది కూడా ప్రెస్ మీట్లో, నాకు ఇప్పుడు లీగల్గా ప్రాబ్లం అవుతుంది కాబట్టి తప్పకుండా లీగల్ అన్నీ సెటిల్ అయినాక తప్పకుండా నేను కలుస్తాను వాళ్ళకి, నా వరకు నేను తప్పకుండా చేస్తానంటున్నా అని అల్లు అర్జున్ చెప్పడం కూడా చూసాం. ఇప్పుడైతే చూడాలి మరి, ఇండస్ట్రీని మొత్తం టార్గెట్ చేస్తున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి.